మీ చికెన్ పకోడీ ఎక్కువ క్రిస్పీగా రావట్లేదా? ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందా? అయితే ఈ ఒక్క ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే. 4 నిమిషాల్లో హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందు నేనైతే 1/2 కేజీ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ పకోడీ రెసిపీకి మ్యారినేషన్ కోసం 1.5 స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ముక్కలకి మసాలా బాగా పట్టేదాకా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ముక్కలకి మసాలా బాగా పట్టేదాకా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను జస్ట్ 15 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టాను, అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం ఏం మారదు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వండి. అప్పుడే చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేయండి బయటికి. అలానే నేను మొత్తం పీసెస్ అన్నిటినీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా వేగనిస్తున్నాను. అంతే అండి, ఇంకా మన చికెన్ పకోడీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇలా చేస్తే మీ చికెన్ పకోడీ ప్రతిసారి సూపర్ క్రిస్పీగా వస్తుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.